నెక్స్ట్ ట్రాన్సిటివ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నోట్ పాయింట్ ఏంటంటే ఈ మూడు రిలేషన్స్ అయితే దాన్ని ఏమంటామని చెప్పి మనం ఈక్వాలెన్స్ రిలేషన్ అంటామని చెప్పి చెప్పాం. ఏమండి చూడండి, నోట్ నోట్ ఏంటంటే రిలేషన్ which is reflexive, symmetric and transitive, which is reflexive, comma symmetric and transitive, and the transitive is called an equivalence relation. Or simply equivalence. ఏమండి ఒక రిలేషన్ కనుక రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మూడు అయితే ఆ రిలేషన్ ఏమవుతుందంటే ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుంది, లేదా దాన్ని సింపుల్ గా మనం ఈక్వివాలెన్స్ అని కూడా అనొచ్చు. అదే విషయం. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఈక్వల్ టు అనే రిలేషన్ రిఫ్లెక్సివ్ అయ్యింది, సిమెట్రిక్ అయ్యింది, ట్రాన్సిటివ్ కూడా అయింది. కాబట్టి దేర్ ఫోర్ ఈక్వివాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఏ ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుందమ్మా? అవుదా? అవుతుంది సార్. కాబట్టి దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు the relation is equal to is a equivalence relation. లేదా సింపుల్ గా ఈక్వివాలెన్స్ అని కూడా రాయించాము. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రిలేషన్ గురించి చెప్పుకున్నాం ఏంటనేది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ రిలేషన్ గురించి, ఈక్వివాలెన్స్ రిలేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ ఈక్వివాలెన్స్ గురించి చెప్తున్నాను అన్నమాట. ద రిలేషన్ ఏం తీసుకున్నా అంటే ఈజ్ ప్యారలల్ టు ఇది దూరంగా రాసుకోండి. ఈజ్ ప్యారలల్ టు అని తీసుకున్నాను. ఆన్ ది సెట్ ఎస్. ఎందుకంటే మనం ఎస్ లోనే తీసుకుంటున్నాం కాబట్టి రిలేషన్ ఆర్ అనే సబ్సెట్ కాబట్టి ఎస్ కి ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ సెట్ మీద రిలేషన్ ఈజ్ ప్యారలల్ టు అనే రిలేషన్ తీసుకున్నాను నేను. ఈజ్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక లైన్ తీసుకున్నాను అనుకోండి, నేను ఎల్ అనే లైన్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ అనే లైన్ కి ఎల్ అనే లైన్ ప్యారలల్ అంటామా అన్నమా? చెప్పండి ఒకసారి. అవుతుందా అలాగే? ఎవ్రీ లైన్ ఈజ్ ఏ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ అవుతుందమ్మా? ఎందుకమ్మా? ఒక 2 లైన్స్ కోయిన్సైడ్ అయినా సరే అది ప్యారలల్ కింద తీసుకుంటాం కదా సార్. సో సేమ్ లైన్ కూడా దానికి అది ప్యారలల్ అవుతుంది సార్. వెరీ గుడ్. కాబట్టి మనకి ఎవ్రీ లైన్ ఈజ్ ఏ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ అని చెప్పొచ్చుగా. మిగిలినంతకి అర్థమైందమ్మా? కాబట్టి ఎవ్రీ లైన్ ఈజ్ ఏ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ కాబట్టి ఈజ్ ప్యారలల్ టు అనేది రిఫ్లెక్సివ్ రిలేషన్ అవుతుందా లేదా? అవుతుంది. ఎల్ అనేది ఒక లైన్ అని తీసుకున్నాను. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ అవుతుంది. ఫర్ ఎల్ బిలాంగ్స్ టు ఎస్. సో yes it is అని చెప్పి ఈజ్ ప్యారలల్ టు ఈజ్. ఫస్ట్ ది రిఫ్లెక్సివ్ రిలేషన్. అని చెప్పి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్టాప్ పెట్టుకుని అప్పుడు సిన్స్ అని చెప్పి రాసుకోండి, సరిపోతుంది. ఏమా ఈజ్ ఏ రిఫ్లెక్సివ్ రిలేషన్ అని చెప్పి రాసి, అదే ఈజీ అన్న తర్వాత ఈజ్ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏ రిఫ్లెక్సివ్ రిలేషన్ అని రాసి అప్పుడు సిన్స్ అని చెప్పి ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎల్ ఫర్ ఎల్ బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పి రాసుకోండి. రెండోది ఈజ్ ఏ సిమెట్రిక్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. నేను 2 లైన్స్ తీసుకున్నానండి, ప్యారల్ లైన్స్. ఎల్ ఎం అనే 2 లైన్ ప్యారల్ లైన్స్ తీసుకున్నాను నేను.
L is parallel to M అయినప్పుడు M is parallel to L అవుదమ్మా. అవుతుంది సార్. కాబట్టి ఈజ్ ప్యారలల్ టు అనే రిలేషన్ ఏమవుతుంది, సిమెట్రిక్ కూడా అవుతుందా అవదా? అవుతుంది సార్. అవుతుంది సార్. కాబట్టి ఈజ్ ఏ సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ రిలేషన్ లేదా సిమెట్రిక్ అని రాసి వదిలేసినా పర్వాలేదు. సిన్స్ L is parallel to M implies M is parallel to L. మనకు సిమెట్రిక్ రిలేషన్ ఏం చెప్తుంది, A ఈక్వల్ టు బి అయితే B ఈక్వల్ టు ఏ అని చెప్పాలని చెప్తుంది. అంటే A కామా B అనేది రిలేషన్ లో ఉంటే B కామా ఏ కూడా రిలేషన్ ఉంటాయని చెప్పాలి. అలాగే ఇక్కడ L M అనే రిలేషన్ లో ఉంటే M L కూడా రిలేషన్ లో ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈజ్ ఏ సిమెట్రిక్ రిలేషన్ అని చెప్పొచ్చు. తర్వాత థర్డ్ వన్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే L ఈజ్ ప్యారలల్ టు M, M ఈజ్ ప్యారలల్ టు N అని తీసుకున్నాను అనుకోండి ఇలాగే. అప్పుడు L ఈజ్ ప్యారలల్ టు N అవుతుందా అవదా? Yes, sir. L is parallel to M, M is parallel to N, అయితే L is parallel to N అవుతుందా అవదా? ఎస్ సార్. అవుతుంది సార్. కాబట్టి ఈజ్ ఏ ట్రాన్సిటివ్ రిలేషన్ కూడా అవుతుంది. ట్రాన్సిటివ్ రిలేషన్ ఎందుకంటే సిన్స్ L is parallel to M and M is parallel to N implies L is parallel to M. ఏమంటే అంటే L, M అనేవి బిలాంగ్స్ టు ఆర్ అయ్యి M, N బిలాంగ్స్ టు ఆర్ అయితే L, N కూడా బిలాంగ్స్ టు ఆర్ అయింది N అన్న. కాబట్టి ట్రాన్సిటివ్ రిలేషన్ కూడా అయింది. ఇప్పుడు మరి ఈజ్ ప్యారలల్ టు అనే రిలేషన్ రిఫ్లెక్సివ్ అయింది, సిమెట్రిక్ అయింది, ట్రాన్సిటివ్ కూడా అయింది. కాబట్టి అది ఈక్వివాలెన్స్ రిలేషన్ అవుతుందా లేదా? దేర్ఫోర్ అవుతుందండి. అవుతుంది సార్. The relation is parallel to is an equivalence relation. ఏమండి అదే మీరు ఇది రాయక్కర్లేదు, వినండి. ఈజ్ యాన్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు మీరు ఒక 2 లైన్స్, ఒక లైన్ తీసుకున్నారండి మీరు, L అనే లైన్. ఈ L అనే లైన్ దానికి అదే పర్పెండిక్యులర్ అవుతుందండి? అవ్వదు సార్. అవ్వదు కదా. కాబట్టి పర్పెండిక్యులర్ అనే రిలేషన్ రిఫ్లెక్సివ్ అవుతుందా? నో సార్. తర్వాత L is perpendicular to M అని తీసుకుంటే M is perpendicular to L అవుతుందా అవదా? అవుతుంది సార్. ఎస్ సార్. పర్పెండిక్యులర్ టు అనే రిలేషన్ సిమెట్రిక్ అవుతుందండి? ఎస్ సార్. నెక్స్ట్ L is parallel to M, సారీ L is perpendicular to M, M is perpendicular to N అని తీసుకుంటే L is perpendicular to N అవుతుందా? నో సార్. కాబట్టి ఈ పర్పెండిక్యులర్ అనే రిలేషన్ ట్రాన్సిటివ్ కూడా అవ్వదు. కేవలం ఇది ఏమవుతుంది, సిమెట్రిక్ రిలేషన్ మాత్రమే అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. సార్. డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఎ రిలేషన్. జనరల్ గా మనం రిలేషన్ చూసిన, ఫంక్షన్ చూసిన మనకి సెట్ ఆఫ్ ఏమొస్తాయి, ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. అవునా? Yes, sir. నేను అడిగే రిలేషన్ చూసినా, ఫంక్షన్ చూసినా మనకి ఏమొస్తాయి, సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఆర్డర్డ్ పేర్స్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ మనం ఏమంటాం, డొమైన్ అంటాం. అర్థమైందండి? సెకండ్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఏమంటాం మనం, రేంజ్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. చూడండి, ఇఫ్ R is a relation from A to B, then the set of all first coordinates of elements of R is called the domain of R. అలాగే and
the set of all second coordinates of elements of R, second coordinates of elements of R is called the range of R. The range of R. ఏమండి ఇప్పుడు దీన్ని మనం చూద్దాం ఎలా రాస్తారు. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇది డొమైన్ ఆఫ్ ఆర్ ని డామ్ ఆఫ్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు కానీ వద్దు. డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏంటి, ఏ సచ్ దట్ ఆర్డర్డ్ పేర్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. అమ్మా అర్థమైందమ్మా మీకు? ఇది ఆర్డర్డ్ పేర్ ఆర్ లో ఉన్న ప్రతి ఆర్డర్ పేర్ ఏ కమా బికి కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్నే మనం డొమైన్ అంటాము. అందుకని ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏ కాబట్టి ఏ రాశాను. అర్థమైందమ్మా? ఏమా? Yes, sir. రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ రాయాలి, బి సచ్ దట్ ఆర్డర్డ్ పేర్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మీకు డెఫినేషన్ అర్థమైంది కదా. ఒక రిలేషన్ తీసుకున్నప్పుడు ఆర్ అనేది ఏ నుండి బికి రిలేషన్ తీసుకున్నప్పుడు ఆర్ అంటే సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి మనకి. అందులో ద సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్, ఆర్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్స్ యొక్క సెట్ ని ఏమంటాం అంటే మనం డొమైన్ అంటాం. అలాగే సెకండ్ కోఆర్డినేట్స్ యొక్క, అదే ఆర్ యొక్క ఎలిమెంట్స్ యొక్క సెకండ్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోడొమైన్ అదే రేంజ్ అంటాం. ఏమా చూడండి ఎగ్జాంపుల్. లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఈక్వల్ టు 4 5 6. దెన్ రిలేషన్ కావాలంటే రిలేషన్ అంటే డెఫినేషన్ ఏంటండి? రిలేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? రిలేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? మణికంఠ, చరిష్మా, రిలేషన్ అంటే డెఫినేషన్ Cartesian product. మరే ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీసియన్ ప్రోడక్ట్ అంతసేపు పట్టింది మరి. కాబట్టి ఏ క్రాస్ బి తీసుకోండి. ఏ క్రాస్ బి ఈక్వల్ టు ఏమైనా వస్తుంది, 1 4 1 5 1 6 ఆర్డర్డ్ పేర్. అలాగే 2 4 2 5 2 6, అలాగే 3 4 3 5 3 6. ఇది మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన ఏ సబ్సెట్ తీసుకున్నా మనం రిలేషన్ అంటాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ ఒక ఏదో ఒక రిలేషన్ తీసుకుంటాను. చూడండి, లెట్ ఆర్ ఈక్వల్ టు 1 4 1 6 2 4 3 5 ఇలా తీసుకున్నాను అమ్మా. ఇప్పుడు ఇది ఎనీ రిలేషన్, దెన్ ఇక్కడ చూడండి డొమైన్ ఆఫ్ ఆర్ ఏమవుతుందో చెప్పండి. డొమ్ ఆఫ్ ఆర్ 1 2 3, sir. 1 2 3 అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి, 1 2 3 ఉంది. రిపిటేషన్ రాకూడదు కాబట్టి 1 2 3. మరి రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. 4 5 6. 4 5 6 అవుతుందండి. ఏమంటే సెకండ్ ఎలిమెంట్స్ చూసుకోండి, 4 5 6. మళ్ళీ రిపిటేషన్ రాకూడదు కాబట్టి 4 5 6 అవుతుంది. ఇది డొమైన్ ఆఫ్ ఆర్, రేంజ్ ఆఫ్ ఆర్ అనేది ఈ విధంగా చెప్తున్నాను. ఏమండి ఇప్పుడు ఒకసారి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, అది ఏ రిలేషన్ ఇండికేట్ చేస్తుందో మీరు చెప్పండి. నేను కొన్ని రిలేషన్స్ తీసుకుంటాను, అవి ఎటువంటి రిలేషన్స్ మీరు చెప్పండి. దాన్ని బట్టి మీకు ఏంటంటే క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేయడం తెలుస్తుంది అన్నమాట. ఇది వరకు ఇక్కడ వరకు మీరు రాసుకోండి, ఇప్పుడు చెప్పేది మీరు రాయక్కర్లేదు, వినండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రిలేషన్ ఎలా తీసుకున్నాను. నేను R1 ఈక్వల్ టు 1 4 1 5 1 6, అలాగే 2 4 3 5 ఇలా తీసుకున్నాను నేను. ఇది చూడగానే మీకు ఏమైనా రిలేషన్ అనిపిస్తుందా? నో సార్. ఏమా? అది సిమెట్రిక్ అవ్వదు, రిఫ్లెక్సివ్ అవ్వదు, ట్రాన్సిటివ్ కూడా అవ్వదు కదా సార్.
అలా కాదమ్మా, ఈ జనరల్ గా రిలేషన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈజ్ ప్యారలల్ టు, పర్పెండిక్యులర్ టు అలా ఎలా అన్నాము, ఈజ్ గ్రేటర్ దాన్, ఈజ్ లెస్ దాన్, లేకపోతే ఈక్వల్ టు అనో ఏదో మొత్తం రిలేషన్ అని అనిపిస్తుందా మీకు అది చూడగానే? ఫస్ట్ ఎలిమెంట్ ని సెకండ్ ఎలిమెంట్స్ ని చూసుకుని చెప్పండి. ఫస్ట్ ఎలిమెంట్స్ సెకండ్ ఎలిమెంట్స్ కన్నా ఎలా ఉన్నాయి? సెకండ్ కోఆర్డినేట్స్ Less కన్నా than. ఫస్ట్ కోఆర్డినేట్స్ ఎలా ఉన్నాయి? లెస్ దాన్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఈ రిలేషన్ ఎటువంటి రిలేషన్ అంటే, వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే లెస్ దాన్ అనేది రిలేషన్. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కోఆర్డినేట్స్ అన్ని కూడా సెకండ్ కోఆర్డినేట్స్ కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే లెస్ దాన్ రిలేషన్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. defines the relation ఏమవుతుందంటే ఈజ్ లెస్ దాన్. అలాగే ఇంకోటి తీసుకుంటాను నేను, రెండోది R2 ఈక్వల్ టు, చూడండి 1 1 2 2 3 3. ఇది ఏమైనా రిలేషన్ ఇండికేట్ చేస్తుందండి, డిఫైన్ చేస్తుందండి? Is equal to. Defines the relation is equal to ఏమండి? ఈ విధంగా మనం రిలేషన్ చెప్తాం అన్నమాట. ఏమా తర్వాత ఇప్పుడు ఈసారి మనం ఐడెంటిటీ రిలేషన్ చూద్దాం. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏంటి? ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ తోనే మ్యాప్ అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఎలిమెంట్ అదే ఎలిమెంట్ తో రిలేటెడ్ గా ఉండాలి. అర్థమవుతుందా? ఏమా అంటే రిఫ్లెక్సివ్ రిలేషన్ లాగా అన్నమాట. అర్థమైందా? చూడండి ఒకసారి. Yes, sir. ఐడెంటిటీ రిలేషన్ అంటే ద రిలేషన్ I equal to set of ordered pairs A comma A such that A belongs to A is called the identity relation on A. The identity relation on A. అర్థమైందమ్మా? ఏ అనే సెట్ తీసుకున్నాం, అందులో ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అదే ఎలిమెంట్ తో మ్యాప్ అవుతుంది అనుకోండి, అదే ఎలిమెంట్ తో రిలేటెడ్ గా ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఐడెంటిటీ రిలేషన్ అంటాం. అక్కడ మ్యాపింగ్ అయితే ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం, ఇక్కడ రిలేటెడ్ గా ఉంటే ఐడెంటిటీ రిలేషన్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. ఎస్ సార్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఐడెంటిటీ రిలేషన్ అని చెప్పొచ్చుగా. Yes, sir. కాబట్టి చూద్దాం ఒకటి ఎగ్జాంపుల్. that A equal to 1 2 3, then I equal to ఆర్డర్ పేర్స్ ఈ ఫామ్ లో ఉండాలి 1 1 2 2 3 3. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, ఐడెంటిటీ రిలేషన్ అవ్వాలంటే ఈ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి రిలేటెడ్ గా అదే ఎలిమెంట్ తో రిలేషన్ ఉండాలి అంతే తప్ప ఇక్కడ 1 1 2 2 ఇచ్చాడు అనుకోండి, అది ఐడెంటిటీ రిలేషన్ అవ్వదండి. మీకు చెప్పింది అర్థమైందా? సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇట్ సెల్ఫ్ తోనే రిలేటెడ్ గా ఉండాలి. మీకు చెప్పింది అర్థమైందా? Yes, sir. వాడు ఎలా ఇచ్చాడు, అది ఐడెంటిటీ రిలేషన్ కాదు. ఎందుకంటే 3 అనే ఎలిమెంట్ ఉండిపోతుంది, మరి 3కి 3తో మ్యాప్ అయ్యేలా ఉండాలి, 3కి 3 రిలేటెడ్ గా ఉండేలాగా ఉండాలి. ఆ ఎలిమెంట్ ఉండిపోతుంది కాబట్టి అది ఐడెంటిటీ రిలేషన్ కాదు. అది మాట విషయం. చూడండి, ఈజ్ ఏ ఐడెంటిటీ రిలేషన్. చూడండి నెక్స్ట్ ఈసారి ఇన్వర్స్ రిలేషన్ చూడండి. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఎలాగా అలాగే ఇది కూడా ఇన్వర్స్ రిలేషన్. ఇన్వర్స్ రిలేషన్ అంటే ఏంటంటే ఆర్ అనేది ఏ మీద రిలేషన్ అని తీసుకుంటే చూడండి ఒకసారి. ఇఫ్ ఆర్ ఈజ్ ఏ రిలేషన్ on A, then the relation R inverse on A is defined by
ఈజ్ డిఫైన్డ్ బై, ఇది ఎలా వస్తుందంటే ఆర్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ బి కామా ఏ సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. మీకు అర్థమైందమ్మా? ఏబి అనేది ఆర్ లో ఉన్నప్పుడు ఆర్ ఇన్వర్స్ లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది? బిఏ కింద మారిపోతుంది కదా, రివర్స్ అయిపోతుంది కదా. Yes, sir. అర్థమైందా? ఈజ్ కాల్డ్ an inverse relation on A. Is called an inverse relation on A. On A. అర్థమైందమ్మా? ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పాను ఒకటి, ఇన్వర్స్ ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పాను. అలాగే ఇక్కడ హియర్ డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ ఈక్వల్ టు range of R and range of R inverse equal to domain of R. మీకు ఇన్వర్స్ ఫంక్షన్ లో చెప్పాను, గుర్తుందా? Yes, sir. డొమైన్ ఆఫ్ ఆర్. Yes, sir. ఏమండి, ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ లెట్ A ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను, అండ్ R ఈక్వల్ టు 1 1 1 2 2 1. be a relation on A. ఇప్పుడు R అనేది 1 1 1 2 2 1 3 1 అని తీసుకున్నాను రిలేషన్ అని. ఇప్పుడు దీనికి R ఇన్వర్స్ అనేటప్పటికి ఏమైపోతుంది? 1 1 2 1 1 2 1 3 అవుతుందా లేదా? Yes, sir. Then R ఇన్వర్స్ ఈక్వల్ టు ఎలా మారిపోతుందంటే ఇది 1 1 2 1 1 2 1 3 1 1 2 1 1 2 1 3. చూడండి, ఇక్కడ ఈజ్ ఆల్సో ఏ రిలేషన్ ఆన్ ఏ. హియర్ డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ డొమైన్ ఆఫ్ ఆర్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్. డొమైన్ ఆఫ్ ఆర్ ఏమవుద్ది? 1 2 3 అనే. Yes, sir. 1 2 3. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 2 ఏనా? సెకండ్ ఎలిమెంట్స్ కదా రేంజ్ అంటే. 1 2. Yes. ఈసారి డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ 1 2 3 ఏనా 1 2 1 1 2 ఏనా 1 2 అవునా? Yes, sir. రేంజ్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. సెకండ్ ఎలిమెంట్స్ 1 2 3. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ అయిందా లేదా? ఏమండి? తర్వాత అండ్ రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ ఆర్ ఇన్వర్స్ అయిందా లేదా? ఏమా అయింది, sir. Yes, sir. అదమ్మ విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏంటంటే ఎటువంటి రిలేషన్ అనేది మీరు చెప్తారు అన్నమాట. ఇందులో చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ లెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని తీసుకున్నాను. దెన్ కొన్ని రిలేషన్స్ తీసుకుంటాను, అవి ఏమవుతాయో మీరు చెప్పండి. R1 ఈక్వల్ టు 1 1 2 2 3 3 1 2. ఏమండి? ఇప్పుడు చూడండి, ఈ రిలేషన్ రిఫ్లెక్సివ్ అవుతుందా? Yes, sir. అవుతుంది. ఎందుకంటే 1 1 అదే 1 1 రిలేటెడ్ గా ఉన్నాయి, 2 2 రిలేటెడ్ గా ఉన్నాయి, 3 3 రిలేటెడ్ గా ఉన్నాయి. మనకు రిఫ్లెక్సివ్ రిలేషన్ లో ఆర్డర్ పేర్లు అన్ని ఎలా ఉండాలి? ఏ ఫామ్ లో ఉండాలి. అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్ దాంతోనే రిలేటెడ్ గా ఉండాలి. కాబట్టి ప్రతి వన్ ఎలిమెంట్ కూడా దాంతోనే రిలేటెడ్ గా ఉంది. అలాగే ఏ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా రిలేషన్ దొరికింది. కాబట్టి ఇది ఏమవుతుంది? రిఫ్లెక్సివ్ అవుతుందిగా. మీకు అర్థమైందా?
ఎస్ సార్. ఏమో మిగిలిన వాళ్ళు మాట్లాడలేదు. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ కి రిలేషన్ దొరికింది, అదే ఎలిమెంట్ తో రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి రిఫ్లెక్స్ అవుతుంది. ఒకవేళ వాడు ఇలా ఇవ్వలేదు అనుకోండి, 3 ఇవ్వలేదు అనుకోండి, అది రిఫ్లెక్స్ అవుతుందా? నో సార్. అవుతుంది సార్. అర్థమైంది మీకు? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా అదే ఎలిమెంట్ తో రిలేటెడ్ గా మనకి రిలేషన్ దొరికితే అప్పుడు అది రిఫ్లెక్స్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి రిలేషన్ దొరికింది, అది కూడా ఇట్ సెల్ఫ్ అయ్యింది కాబట్టి అది ఏమవుతుందంటే రిఫ్లెక్స్ అవుతుంది. తర్వాత సిమెట్రిక్ అవ్వాలంటే అది ఏ బి అనేది రిలేషన్ లో ఉన్నప్పుడు బిఏ కూడా రిలేషన్ లో ఉండాలి. అంటే ఏ బితో రిలేటెడ్ అయినప్పుడు బి ఏతో కూడా రిలేటెడ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, 1 2తో రిలేటెడ్ అయ్యింది, మరి 2 1తో రిలేటెడ్ అయ్యేలాగా ఒక ఆర్డర్ పేరు ఉందా ఇక్కడ? నో సార్. కాబట్టి ఇది సిమెట్రిక్ అవుతుందా? నో సార్. నో సార్. ఇప్పుడు 1, 2 బిలాంగ్స్ టు R1 అయ్యిందమ్మా, మరి 2, 1 కూడా బిలాంగ్స్ టు R1 అయితేనే కదా మనం సిమెట్రిక్ అంటాం. ఏ కామా బి బిలాంగ్స్ టు R1 అయినప్పుడు బి కామా ఏ కూడా బిలాంగ్స్ టు R1 అయినప్పుడే కదా మనం సిమెట్రిక్ అంటాం. మరి 1, 2 బిలాంగ్స్ టు R1 అయినప్పుడు 2, 1 కూడా ఉండాలిగా, ఇందులో లేదుగా 2, 1. కాబట్టి ఇది సిమెట్రిక్ కాదు. నెక్స్ట్ మరి ట్రాన్సిటివ్ అవుతుందండి. ట్రాన్సిటివ్ చూడండి. నో సార్. ట్రాన్సిటివ్ అవుతా? ఏ అనేది బికి, బి అనేది సికి వెళ్తున్నప్పుడు ఏ సికి వెళ్ళాలి. ఒకసారి చూడండి, అలా ఏమైనా తీసుకుందాం. 1 అనేది 1కి వెళ్తుంది, 1 అనేది 2కి వెళ్తుంది, అంటే 1 అనేది 2కి వెళ్తుంది, ఉందా లేదా? ఇంకంతకన్నా ఏం కావాలి? సిమెట్రిక్ కాదా ఇది? ట్రాన్సిటివ్ కాదా ఇది? అన్ని అమ్మ ఎలిమెంట్స్ ఇడమా అన్ని ఆర్డర్ పేర్ సాటిస్ఫై చేయక్కర్లేదా సార్? అన్ని ఆర్డర్ పేరు సాటిస్ఫై చేయడం అంటే నువ్వు చెప్పమ్మ ఒకటి ఎలాగో అమ్మాయి. నేను ఇక్కడ 1 1 తీసుకున్నాను, 1 ఏమో 2కి రిలేటెడ్ గా ఉంది, మొత్తానికి 1 2 రిలేటెడ్ గా ఉంది. మరి ఇంకోటి తీసుకోవడం అంటే ఎలాగ చెప్పు నువ్వు సౌమ్య? లేదు సార్, అవ్వట్లేదు. ఇంకోటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదమ్మా. ఇక్కడ లేదు. కంజంక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ట్రాన్సిటివ్ అవ్వాలంటే మనకి కండిషన్ ఏంటి? ట్రాన్సిటివ్ అంటేని ఏ కమా బి బిలాంగ్స్ టు ఏ కమా బి, బి కమా సి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే మనం ఏం చెప్పాలి? ఏ కమా సి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాలి. ఇప్పుడు నేను 1, 1 తర్వాత 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఏ కమా బి, బి కమా సి బిలాంగ్స్ టు ఆర్, 1, 1 1, 2 బిలాంగ్స్ టు ఆర్, అంటే బి వాల్యూ 1, ఏ వాల్యూ కూడా 1, సి వాల్యూ 2. అప్పుడు నాకు ఏమవ్వాలి? ఏ కమా సి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఏ కమా సి అంటే 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఉందా లేదా 1, 2? ఎస్ సార్. అలా మీరు ఇంకోటి ఏమైనా ట్రై చేయండి, దొరుకుద్దా? లేదు సార్. దొరుకుతుంది. ఇంకో ఆర్డర్ పేర్ ఉండాలి సార్ అప్పుడు. అక్కర్లేదు, ఇలా చూడు, 1, 2 తీసుకోండి, 2, 2 తీసుకోండి. అప్పుడు మళ్ళీ చూడండి, ఏ కామా బి, బి కామా సి అంటే ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలి. ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అంటే మళ్ళీ 1, 2 బిలాంగ్స్ టు ఆర్. సరిపోయిందిగా? అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. అలా మనం ఏం తీసుకున్నా సరే ఏ కామా బి, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటే ఏ కామా సి కూడా బిలాంగ్స్ టు ఆర్ అయ్యేలాగా మనకి అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది, ట్రాన్సిటివ్ కూడా అవుతుంది, కానీ సిమెట్రిక్ అవ్వదు. ఎందుకంటే 1, 2 బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు, R1 అయినప్పుడు మనకు 2, 1 బిలాంగ్స్ టు కూడా R1 అవ్వాలి. ఏది ఇక్కడ లేదుగా 2, 1. కాబట్టి సిమెట్రిక్ కాదు, ట్రాన్సిటివ్ అవుతుంది. అలాగే రిఫ్లెక్సివ్ కూడా అవుతుంది. ఏమో అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. Here R1, the relation R1 is both reflexive and transitive, but not symmetric. Since 1, 2 belongs to R1, but 2, 1 does not belongs to R1. అదమ్మ విషయం. తర్వాత థర్డ్ ఇంకోటి చూద్దాం. సెకండ్ చూద్దాం. సెకండ్ లోనే సెకండ్ బిట్ కింద చూద్దాం.
R2 తీసుకున్నాను ఇప్పుడు నేను. R2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 1, 2, 2 తర్వాత 1, 2, 2, 1. ఇప్పుడు చూడగానే మీరు ఇది రిఫ్లెక్స్ అవుతుందా చెప్పండి. అవ్వదు. ఏమా అవుతుందా? బాబు అవుతుంది సార్. అవుతుందా? ఎందుకు అవుతుంది? అంటే రిలేషన్ లో ఉన్న ఎలిమెంట్స్ కి ఉన్నాయి కదా సార్, ఏ రిలేటెడ్ టు ఇట్ సెల్ఫ్. అమ్మా ఇక్కడ 1, 2, 3 కదమ్మా, మరి 3కి రిలేటెడ్ గా 3 అయ్యేలాగా ఇక్కడ లేదు కదమ్మా ఆర్డర్ పేరు. అవునమ్మా? గా కూడా ఉంటే అప్పుడు ఐడెంటిటీ ఫంక్షన్ తీసుకుంటాం కదా సార్. ఏమా ఏం లేదు సార్, అర్థమైంది సార్, ఇటమ్మా అర్థమైంది సార్. ఇక్కడ 3కి రిలేటెడ్ గా 3 అయ్యేలాగా ఒక ఆర్డర్ పేరు ఉండాలి. ఇక్కడ లేదు కదా. నేను ఏం చెప్పాను, ఎలిమెంట్ సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా రిలేటెడ్ గా సేమ్ ఎలిమెంట్ తో రిలేషన్ ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 1, 1 ఉంది, 2, 2 ఉంది, కానీ 3, 3 లేదు కాబట్టి ఈ రిలేషన్ ఏదవదు, రిఫ్లెక్స్ అవ్వదు. అర్థమైందా? తర్వాత అంటే ఇప్పుడు సిమెట్రిక్ చూద్దాం. సిమెట్రిక్ అంటే ఏదో రెండు తీసుకోండి. 1, 1, 1, 2 తీసుకున్నారు అనుకోండి. 1, 2 ఉందిగా, మీకు అలా చెప్తా చూడండి. ఇది రిఫ్లెక్స్ అవుతుంది. సిమెట్రిక్ గురించి చూద్దాం. 1, 1, 1, 2 తీసుకున్నారు. A, B, B, C అని తీసుకుంటే A, C బిలాంగ్స్ టు R అవ్వాలి కాబట్టి 1, 2 ఉందిగా, ఉందా? తర్వాత ఈసారి 2, 1, 1, 1 తీసుకున్నారు మీరు. ఇప్పుడు A, B, B, C అంటే ఇప్పుడు 2, 1 రావాలి. 2, 1 2, 1 గా ఉందిగా. తర్వాత మీరు 2, 2, 2, 1 తీసుకున్నారు మీరు. అంటే ఇది A, B, B, C అంటే A, C అంటే 2, 1 అది కూడా ఉందిగా. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఏ 2 ఆర్డర్ పేరు తీసుకున్నా సరే ఖచ్చితంగా A, C అనేది బిలాంగ్స్ టు R2 అయిపోతుంది. కాబట్టి ఈ రిలేషన్ ఏమవుతుందంటే సిమెట్రిక్ అవుతుంది. అలాగే ట్రాన్స్టివ్ కూడా చూద్దాం. ఇప్పుడు సారీ ఇది ట్రాన్స్టివ్ చెప్పేసాను నేను పొరపాటు. ఇది ట్రాన్స్టివ్ అమ్మ, ఇది R2 కాబట్టి ఇది ట్రాన్స్టివ్ అవుతుంది. తర్వాత ఈసారి సిమెట్రిక్ చూడండి. 1, 2 R2 లో ఉన్నప్పుడు దీని రివర్స్ కూడా R2 లో ఉండాలి. 2, 1 కూడా R2 లో ఉందిగా. అలాగే 2, 1 R2 లో ఉన్నప్పుడు దీని రివర్స్ కూడా R2 లో ఉండాలి. 2, 1 రివర్స్ అంటే 1, 2 కూడా R2 లో ఉందిగా. కాబట్టి ఇది రిఫ్లెక్స్ అవ్వదు కానీ సిమెట్రిక్ అవుతుంది, ట్రాన్స్టివ్ అవుతుంది. therefore the relation R2 is both symmetric and transitive but not reflexive since 3, 3 does not belongs to R2. అది రీజన్. ఏమా తర్వాత ఇంకొక రిలేషన్ చూసి మనం వేరే సంస్థలోకి వెళ్దాం. థర్డ్ బిట్ R3 ఈక్వల్ టు ఇలా తీసుకున్నాం అండి మనం. 1, 1 2, 2 3, 3 అలాగే 1, 2 2, 1 2, 3 3, 2 ఇలా తీసుకున్నాం నేను. ఇప్పుడు ఇది ఏ రిలేషన్ అవుతుందో చెప్పండి. ముందు రిఫ్లెక్సివ్ అవుతుందండి? అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది రిఫ్లెక్సివ్ అవుతుంది. మరి సిమెట్రిక్ చూడండి. సిమెట్రిక్ అంటే ఇప్పుడు మనం AB తీసుకున్నాం అంటే BA కూడా అందులో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 తీసుకున్నాను. 2, 1 ఇందులోనే ఉందిగా. 2, 3 తీసుకున్నాను. 3, 2 కూడా ఇందులోనే ఉందిగా. తర్వాత మరి ఇప్పుడు ఇంకేం తీసుకోవడానికి ఏం లేదు ఇక్కడ, ఇంకంతే అయిపోయింది. ఈసారి ట్రాన్స్టివ్ చూడండి. రిఫ్లెక్సివ్ అయిపోయింది, సిమెట్రిక్ కూడా అవుతుంది. ట్రాన్స్టివ్ చూద్దాం. ఏమై ట్రాన్స్టివ్ అవ్వచ్చు సార్. అవుతుంది. ఏమై 3, 2, 2, 1 తీసుకుంటే 3, 1 లేదు కదా సార్. వెరీ గుడ్. ఇక్కడ 3, 2, 2, 1 తీసుకున్నారు అనుకోండి. అంటే ఇక్కడ 3,
2 2 1 తీసుకుంటే మనం ఏం చెప్పాలి 3,1 ఇందులో ఉంటుంది అని చెప్పాలి 3,1 అయ్యో పేపర్కి వెళ్ళిపోయింది 3,1 డస్ నాట్ బిలాంగ్స్ టు R3 కదా అవునా ఎస్ సార్. అర్థమైందా లేదా కాబట్టి 3,1 డస్ నాట్ బిలాంగ్స్ టు R3 కాబట్టి ఏ ట్రాన్సిటివ్ ఏమే ఎస్ సార్. అలాగే ఇక్కడ 1 2 ఉంది 2 3 ఉంది 1,3 కూడా ఉండదు అలా కూడా చెప్పొచ్చు 1 2 2 3 అంటే 1 3 కూడా లేదు కాబట్టి అది ట్రాన్సిటివ్ కాదు ఇదేంటి విషయం ఏమండి హియర్ ద రిలేషన్ R3 is both reflexive and symmetric but not transitive since 3,2 2,1 belongs to R3 implies 3,1 does not belongs to R3. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారండి 20 టీచర్స్ ఉన్నారండి స్కూల్లో అయితే 10 టీచర్స్ ఏమో మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నారు 9 ఏమో ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారు 7 మెంబర్స్ ఏమో కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నారు 4 మెంబర్స్ ఏమో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు టీచ్ చేస్తున్నారు అలాగే నన్ టీచ్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి హౌ మెనీ టీచ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అంటున్నాడు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఇందులో లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇది వెన్ డయాగ్రామ్ ద్వారా చేయొచ్చు జనరల్ గా ఫార్ములా ద్వారా కూడా చేయొచ్చు ఫార్ములా కన్నా వెన్ డయాగ్రామ్ ఈజీ అని అడిగి ఏమండి చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ వెన్ డయాగ్రామ్స్ ఇందులో ఫస్ట్ వన్ చూడండి మొత్తం 3 సబ్జెక్ట్ ఇచ్చాడు కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నాడు కాబట్టి 3 సర్కిల్స్ తీసుకున్నాను నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు వాడు ఒక చిన్న విషయం చెప్పాడు ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది అని అడిగాడు అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసే వాళ్ళు ఉన్నారండి మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు కెమిస్ట్రీ మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళు ఉన్నారండి నో సార్ కెమిస్ట్రీ మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళు లేరు అంటే బోత్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు లేరు అంటే దాని అర్థం ఏంటి 3 టీచ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరని కదా దాని అర్థం ఎస్ సార్ ఇప్పుడు మ్యాథ్స్ కెమిస్ట్రీ రెండు టీచ్ చేసే వాళ్ళు లేరు అంటే 3 టీచ్ చేసే వాళ్ళు ఎలాగా ఉండరుగా అర్థమైందా ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడండి మ్యాథ్స్ కెమిస్ట్రీ కామన్ పార్ట్ ఏది ఇది ఉండదు ఇక్కడ ఇది కూడా ఉండదు అర్థమైందా మీకు ఏమా Yes, sir. మ్యాథ్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఇది ఉండదు అలాగే మొత్తం 3 కలిపి టీచ్ చేసే వాళ్ళు ఎవడో లేడు కాబట్టి ఎందుకు లేడు అన్నా 3 కలిపి టీచ్ చేసేవాళ్ళు మ్యాథ్స్ కెమిస్ట్రీ టీచ్ చేసేవాడు ఎవడో లేడంటే 2 కలిపి టీచ్ చేయని వాడు 3 కలిపి ఏం టీచ్ చేస్తాడు కాబట్టి అది కూడా లేదు ఇంకా నెక్స్ట్ వాడు క్వశ్చన్ ఏం అడిగాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది అని అడిగాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది అని అడిగాడు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను మీకు ఏం అర్థమవుతుంది ఎక్స్ అనుకున్నాను నేను ఇంకోటి ఆడు ఏమి ఇచ్చాడు మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసే వాళ్ళు ఎంతమందిని ఇచ్చాడు 4 అని ఇచ్చాడు మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళంటే ఇక్కడ కామన్ పార్ట్ 4 ఏమండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపరేట్ గా మ్యాథ్స్ సపరేట్ గా ఫిజిక్స్ సపరేట్ గా కెమిస్ట్రీ టీచ్ చేసేవాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి ఏమండి చూడండి ఇప్పుడు జనరల్ గా మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది అని చెప్పి ఇచ్చాడు వాడు మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమందిని ఇచ్చాడు క్వశ్చన్లో 10 సార్ మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది ఇచ్చాడు 10 అని ఇచ్చాడు ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది ఇచ్చాడు 6 అని ఇచ్చాడు కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది ఇచ్చాడు 7 అని ఇచ్చాడు ఏమండి గుర్తుపెట్టుకోండి 10 లోంచి 1 తీసేస్తే 9 లోంచి 2 తీసేస్తే 7 గుర్తుపెట్టుకోండి అలా కాబట్టి మ్యాథ్స్ 10 మెంబర్స్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ 4 మెంబర్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎలాగ మ్యాథ్స్ టీచ్ చేస్తారని కదా దాని అర్థం ఎస్ సార్ అంటే మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళు మొత్తం 10 మెంబర్స్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఈ స్పేస్ లో ఎంతమంది ఉంటారు 10 - 4 = 6 మెంబర్సే కదండి ఎస్ సార్ ఏం అర్థమవుతుందా మీకు
మ్యాథ్స్ ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా వీళ్ళు మ్యాథ్స్ కూడా టీచ్ చేస్తారు కదా. కానీ వాడు మ్యాథ్స్ మాత్రమే టీచ్ చేసేవాళ్ళు ఎంతమందిని ఇచ్చాడు? మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు 10 మెంబర్స్ అని ఇచ్చాడు. మ్యాథ్స్ మాత్రమే కాదు, మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది ఇచ్చాడు? 10 మెంబర్స్ అని ఇచ్చాడు. కాబట్టి ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉంటారు మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు? 6 మెంబర్సేగా. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందమ్మా ఎస్ సార్. అందరికీ? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, వాడు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు 9 మెంబర్స్ అన్నాడు. ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు 9 మెంబర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు 9 మెంబర్స్ అనుకుంటే మరి ఆల్రెడీ ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది? 4 + x కదా. ఎస్ సార్. కాబట్టి ఈ 4 + x ని 9 లో తీసేయాలిగా, అప్పుడేగా ఈ పార్ట్ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు మ్యాథ్స్ అంటే కేవలం మ్యాథ్స్ కనిపించాలమ్మా. ఇప్పుడు చూడండి 6 + 4 10 సరిపోయిందా లేదా మ్యాథ్స్ టీచ్ చేసేవాళ్ళు? సరిపోయింది. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఫిజిక్స్ అంటే ఆల్రెడీ 4 + x మెంబర్స్ టీచ్ చేస్తున్నారు. ఎంతమంది టీచ్ చేస్తారట? 9 మెంబర్స్ టీచ్ చేస్తారట. కాబట్టి ఈ 9 మెంబర్స్ లో ఈ 4 + x కూడా ఇంక్లూడ్ అయిపోయినట్టే కదా. ఎస్ సార్. కాబట్టి 9 - 4 + x ఇది సింప్లిఫై చేస్తే ఏమని వస్తుంది? 4 - x 5 - x. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది x, ఇది 4, 10 - 4 అంటే 6 వస్తుంది. ఇదేమో 9 - 4 + x దట్ ఈక్వల్ టు 9 - 4 అంటే 5. 5 - x అవుతుందమ్మా ఇది. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి కెమిస్ట్రీ చూడండి. కెమిస్ట్రీ ఎంతమంది టీచ్ చేస్తారని చెప్పించాడు? 7. మరి ఆల్రెడీ ఈ 7 మెంబర్స్ లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఆల్రెడీ x మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఆ x మెంబర్ ని సపరేట్ చేయాలి కాబట్టి 7 - x అవుతుంది. ఇక్కడ ఎలాగా పర్సన్స్ ఉంటారు, ఇక్కడ ఎలాగా పర్సన్స్ ఉంటారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఎస్ సార్. ఎస్ సార్. కావాలంటే అనుమానం ఉంటే చూసుకోండి. ఇప్పుడు ఫిజిక్స్ ఒకటే కావాలి నాకు, ఫిజిక్స్ ఒకటే చూడండి. ఇప్పుడు అవన్నీ యాడ్ చేయండి, 9 మెంబర్స్ వస్తారు. ఎందుకంటే 5 - x + x + x - x క్యాన్సిల్. 5 + 4 9 సరిపోయిందా లేదా? తర్వాత కెమిస్ట్రీ ఒకటే కావాలి, కెమిస్ట్రీ ఒకటే చూడండి. 7 - x + x + x - x క్యాన్సిల్ అయిపోతే 7 మెంబర్స్ సరిపోయిందిగా. ఇప్పుడు చూడండి వాడు ఏమంటున్నాడు? హౌ మెనీ టీచ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచ్ చేసేవాళ్ళు ఎంతమంది అంటే x. ఏమండి మొత్తం ఏదో ఒకటి టీచ్ చేసేవాళ్ళు అంటే వీళ్ళందరినీ కలుపుకోవాలిగా. మొత్తం టీచర్స్ అంటే వీళ్ళందరినీ మరి డిఫరెంట్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కలుపుకుంటే మొత్తం టీచర్స్ కి ఈక్వల్ అవుతారు, అంతేగా. ఎస్ సార్. కాబట్టి చూడండి, లెట్ x be the number of teachers who teach both physics and chemistry. కాబట్టి ఇక్కడ చూడండి, x అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే మెంబర్స్ అనుకున్నాం, టీచర్స్ అనుకున్నాం. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఎంతమంది టీచర్స్ ఇచ్చాడు స్కూల్లో? 20 మెంబర్స్. కాబట్టి 6 + 4 + 5 - x + x + 7 - x = 20. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, ఏమని వస్తుంది మనకి? ఇక్కడ 6 + 4 అంటే 10, 10 + 5 అంటే 15, 15 + 7 అంటే 22, + x - x క్యాన్సిల్, -x = 20. దీని నుండి x నేమో రైట్ సైడ్ కి 20 లెఫ్ట్ సైడ్ కి తీసుకొస్తే x = 22 - 20 అంటే 2 మెంబర్స్ ఉన్నారండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ టీచ్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే 2 మెంబర్స్ ఉన్నారండి. కాబట్టి ఇంకేం అడిగాడు? హౌ మెనీ టీచ్ ఓన్లీ ఫిజిక్స్ అంటున్నాడు. ఓన్లీ ఫిజిక్స్ అంటే 5 - x. కాబట్టి 5 - 2 చేస్తే 3 వస్తుంది అన్నమాట. కాబట్టి therefore 2 teachers teach both physics and chemistry. Both physics and chemistry. అలాగే ఇప్పుడు అండ్ ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్ అంటే 5 - x కదా. 5 - x = 5 - 2 = 3. Teachers teach only
ఫిజిక్స్. మీకు ఇది ఏమైనా అర్థమైందమ్మా క్వశ్చన్ ఇది అందరికీ? Yes, sir. Yes, sir. Yes, sir.